ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. గాడ్ is our refuge and strength, an ever-present help in trouble. 46వ దావీదు కీర్తన మొదటి వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ల విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో మనం ఎదుర్కొనే ఆపత్కాలాలు, శ్రమలు చాలా విధాలుగా ఉంటాయి. అది ఆర్థికపరమైన ఇబ్బంది కావచ్చు, నీ కుటుంబ సమస్యలు కావచ్చు, నీ ఆత్మీయమైన యుద్ధాలు కావచ్చు, శారీరక సంబంధమైన బలహీనతలు కావచ్చు. కానీ వాక్యం మనకు ఎంతో భరోసా ఇస్తుంది. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రతి తరంలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి విశ్వాసికి దేవుడు ఒకే విధంగా నీ కొరకు నిలబడి ఉంటాడు. ఆయనే ఆశ్రయం, ఆయన సహాయకుడు. పరిస్థితులు నిన్ను కలవరపెట్టొచ్చు. ఏం చేయాలో తోచని స్థితి నిన్ను కృంగదీస్తూ ఉండుండొచ్చు. కొన్ని పరిస్థితులు మనసు స్తంభించిపోయి, ఆలోచనలు ఆగిపోయి, ఇప్పుడు ఎక్కడ మనం ఆశ్రయం పొందాలో తెలియనటువంటి నేపథ్యంలో ఉండుండొచ్చు. దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. ఆయన మనకు ఆశ్రయం. ఆశ్రయము అంటే రక్షణ పొందే స్థలం. పాత నిబంధన గ్రంథంలో ఆశ్రయ పట్టణాలు ఉండేవి. ఎవరు తప్పు చేసి ప్రాణాపాయం ఎదుర్కొన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఆ పట్టణంలోనికి వెళ్ళి ప్రాణం రక్షించుకోవచ్చు. అలాగే దేవుడు మనకు ఆత్మీయమైన ఆశ్రయ పట్టణం. మన తప్పులు, మన బలహీనతలు, మన పరిస్థితులు ఏవైనా సరే ఆయనలోనే మనకు క్షమాపణ, ఆయనలోనే మనకు రక్షణ, ఆయనలోనే మనకు శాంతి, సమాధానం ఉంటుంది. దుర్గము అంటే కోట, శత్రువులు ఎక్కలేనటువంటి స్థలం. మధ్యయుగంలో కోటల వెనక రాజులు మరియు ప్రజలు సురక్షితంగా ఉండేవాళ్ళు. శత్రువు దాడి చేసిన వారి దుర్గపు గోడలు వారిని కాపాడేవి. మన ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ శత్రువైన అపవాది, పాపము, భయం, వీటి ద్వారా మన మీద దాడి చేస్తాడు. కానీ యేసుక్రీస్తు మనకు ఒక బలమైన దుర్గముగా నిలుస్తాడు. అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. నువ్వు ఎదిరించటానికి నీకు బలమును అనుగ్రహించి, నీకు దుర్గముగా, నీకు కోటగా ఆయన నీ ప్రక్కనే నిలుస్తాడు. యెహోవా నామము బలమైన గోపురం, నీతిమంతుడు దానిలోనికి పరిగెత్తి రక్షించబడును. సామెతలలో ఈ మాటలు వ్రాయబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు సుమా, ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఈ దినము నీ కొరకు ఏమి సిద్ధపరిచిందో నీకైతే తెలియదు. నువ్వు వేయబోయే అడుగులు ఎంత క్షేమకరమో తెలియదు. కానీ దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు కదా, ఆయనే స్వయముగా నీకు ప్రతి ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు అంటున్నాడు. ఈ సహాయం ఎప్పుడూ మనిషి నుండి కాదు, మన చుట్టుపక్కల నుండి కాదు, మనం ఎరిగిన వారు, మనము నమ్మిన వారి దగ్గర నుండి కాదు, కానీ దేవుని నుండి మాత్రమే, పైనుండి మాత్రమే నీకు ఈ సహాయము ఉంటుంది. ఆపత్కాలాలు అనివార్యం. కొన్నిసార్లు మనం ఊహించని రీతిలో పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంటుంది. ఎప్పుడు ఊహించని రీతిలో ఆపత్కాలం హఠాత్తుగా మన దగ్గరకు వచ్చినప్పుడు ఆలోచనలు స్తంభించిపోయి కూలబడిపోతాం. లేఖనము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, కానీ ధైర్యంగా ఉండండి.
నేను లోకమును జయించితిని. మనల్ని కలవరపట్టే ప్రతి పరిస్థితులు ఆయనకు కొత్త కాదు. వాటన్నిటినీ జయించి దాటుకొని ఓడించి నిలుచున్నటువంటి దేవుడు అని అంటున్నాడు. నీవు ఏ శ్రమను చూస్తున్నావో, ఏ పరిస్థితి నేను కలవరపడుతున్నావో వాటన్నిటినీ నేను జయించాను. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. ఒక చిన్న పాప పిడుగుల వర్షంలో భయపడి తండ్రి ఒడిలోకి పరిగెత్తుతుంది. తండ్రి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాక ఇక వర్షం, ఆ పిడుగులు, గర్జనలు, ఉరుములు ఇక భయపెట్టలేదు. ఎందుకంటే పరిస్థితి అయితే మారలేదు, కానీ ఆ చంటి బిడ్డ ఎక్కడ ఉందో ఆ పరిస్థితి, ఆ స్థలం మారింది. మనము కూడా అలాగే దేవుని ఆశ్రయములోనికి వస్తే నీకు సమస్యలు ఉండొచ్చు, కానీ మన హృదయానికి, జీవితానికి నెమ్మది, సమాధానం ఉంటుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి హృదయాంతరాలలోండి మనం ఆలోచన చేద్దాం, నిర్ణయాన్ని తీసుకుందాం. దేవుడు మనకు ఆశ్రయము కాబట్టి మనకు భయపడనవసరం లేదు. ఆయన మన దుర్గము కాబట్టి నీ శత్రువు నీపై దాడి చేసినా నీపైన ఎలాంటి ప్రభావము చూపదు. మనకు నమ్మదగిన సహాయకుడు కాబట్టి మన ప్రయాణం ఎప్పుడూ విజయవంతముగానే ఉంటుంది. ఆయన మీద ఆధారపడి ఒక్కసారి విమర్శ చేసుకుని మనం ఆపత్కాలంలో ఎవరిని ఆశ్రయిస్తున్నామో ఆయనను దుర్గముగా, ఆశ్రయముగా గుర్తిస్తూ ఉన్నామా అని మనల్ని మనం సరిచేసుకుంటూ సంపూర్ణ విశ్వాసముతో ఆయన నమ్మదగిన సహాయకుడని నమ్మి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఉదయకాలం మాతో సూటిగా మాట్లాడారు. అవును ప్రభువా, ఎన్నోసార్లు నా బలము మీద, ఇతరుల సహాయము మీద నేను ఆధారపడ్డాను. ఈ దినం మాతో సూటిగా మీరు మాట్లాడారు. మీరు నిజమైన ఆశ్రయమని, నీవే మా దుర్గమని, మాకు నమ్మదగిన సహాయకుడవని మమ్మలను బలపరుచున్నందుకు నీకు వందనాలు. అయ్యా, నా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎలాంటి ఆపత్కాలమైన, ఇరుకు, ఇబ్బందులు పూర్ణ హృదయముతో నిన్ను విశ్వసిస్తాను ప్రభా. నన్ను నడిపించండి, మమ్మలను కాపాడి నడిపించి అయా నిలవబెట్టి అనేక మందికి సాక్షార్థమై మీకు మహిమకరముగా వాడుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.